ఆనియన్స్ ఇంకా రెడీ అవుతుంది. వస్తాయి. ఇది కొంచెము మగ్గాలి. ఈ ఉల్లిపాయలు చూసారా, ఇవి ఉడకనట్టే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇందులో కొంచెము ఏంటది ఎరుమొల్ల వేయాలి. ఇప్పుడు పసుపు మర్చిపోలేదు. ఓకే, చిటికడంత పసుపు వేసాను అనుకో, ఆ పసుపు ఆనియన్స్కి బాగా పడుతుంది. పట్టిన తర్వాత మాడకుండా ఉంటుంది ఉల్లిపాయలు. అప్పుడు బాగుంటుంది కదా, కలర్ఫుల్గా ఉంటుంది. కరివేపాకు వేస్తాను. ఇప్పుడు మనము బంగాళదుంపలు వేసుకోవాలి. చెప్పాను కదా, కొంచెం సేపు ఉప్పు వేసిన తర్వాత మనము ఉప్పు బదులుగా ఉప్పు వేస్తే ఆనియన్స్లో ఉండే ఉల్లిపాయల్లో ఉండే నీరు మొత్తము అందులోనే ఉండిపోతుంది. అదే ఉప్పుకు బదులు పసుపు వేసాం అనుకోండి, ఉల్లిపాయలు మాడకుండా ఉంటాయి. ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే బంగాళదుంపలు ఇందులో వేసుకోవాలి. బంగాళదుంపలు ఇదిగోండి, బంగాళదుంపలు ఉన్నాయి కదా, బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను. బంగాళదుంపలు ఉడకబెట్టుకొని తీసుకున్నాను. మీరైతే ఒకేసారి వేసేస్తారు, మాడకుండా ఉంటుంది కలిపితే, లేకపోతే మాడిపోతుంది. ఓకే, కొన్ని మనం అప్పుడప్పుడు ఇలా చేయాలి. బంగాళదుంపలతో కలిపి నేను టమాటా కూడా ఉడకపెట్టుకున్నానండి. ఎందుకంటే బంగాళదుంప ఉడికిన తర్వాత టమాటా ఉడకపెట్టుకోకపోతే బాగోదు. సో అందుకోసమని నేను టమాటా బంగాళదుంప రెండు కూడా ఉడకపెట్టుకున్నాను. ఎందుకంటే పక్కనే ఉంది, బంగాళదుంప పక్కనే టమాటా కూడా వేసుకున్నాను. చూస్తున్నారుగా, చూస్తూనే ఉండండి స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్. జాగ్రత్తగా వండుతానులేండి, మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే అంత జాగ్రత్త పడకపోతే కాలుతుంది కదా, నాకు కూడా నా భయం నాకు కూడా ఉంటుంది. సో మీరు నాలాగా అస్సలు భయపడండి. ఎందుకంటే భయపడితే మనం ఏ పని చేయలేము. ఇప్పుడు టమాటా వేసేస్తే బాగుంటుందా? అప్పుడే వేయద్దు. ఒక్కసారి మనము ఇది మగ్గినాక ఇప్పుడు టమాటా వేద్దాం. ఓకేనా? ఇది మగ్గినాక కొంచెం పసుపు వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు. కాసేపు అయినాక అల్లం వెల్లుల్లి
ఇప్పుడు టమాటా వేసేస్తాను. ఇది కలిపి అయిపోతుంది టమాటాను. మరి పసుపు కారము మనము ఉప్పు వేసామనుకోండి టమాటీకి అంటదు, అందుకోసమని. ఓకేనా? కలుపుతూ ఉండాలి. అలాగా బాగా టమాటీ ఆలుగడ్డ కలిసిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుంటాము. ఓకేనా? పసుపు వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకుంటాము. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుంటాము కూరకు సరిపడినంత. అయ్యో, ఓకే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కనుక కొంచెం కారం కవర్ అవుతుంది. కానీ మనము చాలామంది మనలో కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. కానీ నా కూరలో తినేవాళ్ళు అయితే కారంతోనే తింటారు నా కూర. సో అందుకోసమని ఇప్పుడు గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది అయ్యా కదా. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటాను. అందాక మగ్గనిస్తాను కూర. ఒక 1 minute మగ్గనిద్దాము. 1 minute అయిపోయింది. మనము కలుపుకో. కొంచెం ఇది పట్టుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేసాను. కూర కలవము రావట్లేదు మా వాడికి, మా బుజ్జిగాడికి. యాక్చువల్లీ కొన్ని ఈ టమాటీ 3 తీసుకున్నాను. చిన్నవే తీసుకున్నానులేండి, పెద్దవేం తీసుకోలేదు. అయితే ఇప్పుడు కొంచెము కారం తీసుకుంటాను. బంగాళదుంప తీయగా ఉంటుంది, టమాటా కూడా తీయగానే ఉంటుంది. కారం లేకపోతే మనకి తినబుద్ధి కాదు. మనకు తెలుసు మనకి కారం ఉంటేనే తింటాము. కారం వేస్తే ఆ కలరే మారిపోతుంది. కొంతమంది కారం ఇష్టం ఉండదు. కారం ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి వేసుకోండి, పర్వాలేదు. కానీ కడుపులో మంట పచ్చిమిర్చి ఎక్కువ వాడకండి. ఓకేనా? ఓకే. ఇది మిక్సీ అవ్వడానికి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకేనా? కాసేపు మగ్గనిద్దాము. ఓకేనా?